నేత్ర ఛానల్కు స్వాగతం. మనము ఇంత అమానుషమైన సంఘటనను హైదరాబాదులో మధురా నగర్లో ఇంత ఘోరంగా చూస్తామని అసలు మనకు కూడా తెలియకు. అసలు దాని గురించి ఆలోచించుకునే చాలా భయం కలుగుతుంది. ఒక వ్యక్తిలో భయం అనేది కలుగుతుంది. ఒక వాడకు ఉన్న 40-45 సంవత్సరాలు వాళ్ళ వాడకు ఆ ఒక గల్లీలో ఉన్న కుటుంబం ఒక 18 నెలల నుండి ఒక కుక్కను కొనుక్కొని సాదుకుంటున్నారు. అయితే ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఒక ఇంటి ముందు ఒక వ్యక్తి జాగా అమ్ముకోవడం జరిగింది. ఆ జాగా కాస్త ఒకరు కొనుక్కోవడం జరిగింది. ఆ కొనుక్కున్న తర్వాత అందులో కన్స్ట్రక్షన్స్ ఒక బిల్డింగు కట్టుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి వారు అనేది ఆ వాడ ప్రజలకు కానీ ఆ వీధి ప్రజలకు కానీ తెలియదు. ఇది కాస్త ఒక టైంలో ఆ వ్యక్తి ఓటేయడానికి పోతుంటే కుక్కను ఎప్పటికీ కట్టేసి ఉంచారు కదా. ఇదొక టైంలో ఎప్పటికీ గొలిచేసి ఉంచుతారా? అది ఫ్రెండ్లీ కుక్క, ఫ్రెండ్లీ కాదు అది. ఇతను కాస్త గేట్ తీసుకొని బయటికి వెళ్ళే క్రమంలో ఈ కుక్క కూడా బయటకు రావడం, ఏకాఏకిన ఈ కుక్క కాస్త వాళ్ళు ఎవరైతే కొత్తగా వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో అతని దగ్గరికి పోయి నిలబడి, ఏదైనా కుక్క వాసన పసిగలుతూనే ఉంటుంది. బాగా గమనించండి. అక్కడ పోయి ఏదో అక్కడ నిలబడి అటు ఇటు వాసన చూసింది. అంతలే ఈ యజమాని కాస్త దగ్గర పోయి అయితే దాన్ని పట్టుకోవడం అంటూ జరిగింది. అది కలిసింది లేదు, వాళ్ళు కనిపించుకున్నది లేదు. దాన్ని పట్టుకున్నాడు. అయ్యో మీరు సారీ అండి అనుకోకుండా బయటకు వచ్చిందని అంటే, ఆ కొత్త కన్స్ట్రక్షన్ వాళ్ళ ఒక ఉంటుందట ఆ మేడము చీరపు ఇడిపిర్రి మీకు కనబడితే ఆ చీరే జాకెట్లు లంగాలు మొత్తం ఇడిపించి రోడ్డు మీద బదల మీద కొట్టుంది. దాన్ని తప్పు లేదు. చట్టాలు మారాలి. చట్టాలు మారితేనే ప్రజలు వ్యవస్థ ఒక పటిష్టంగా ఉండగలుగుతుంది. పటిష్టంగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళను అదే విధంగా చేయాలి. ఇది చట్టాలు మనకు ఇప్పుడు కొత్తగా ఎప్పుడో తీసుకున్న చట్టాలు ఇప్పుడు కొత్తగా మనకు నడుస్తలేవు. అది లేదు. అమానుషం పెరిగింది, అక్రమాలు పెరిగినాయి, దౌర్జన్యం పెరిగింది. ఆ పాత చట్టాలు ఇప్పుడు ఇప్పటికీ పట్టుకుంటే ఇంకా జరుగుతుంటే ఇవ్వడే. మాకు మంచి వ్యక్తి అనేది బతకడానికి ఉండద్దా? వ్యక్తి బతకడానికి ఇంత ఘోరంగా చేస్తే ఎవడుకుంటాడు? పాత చట్టాలనే పట్టుకొని వేలాడితే ఇడిపించుకుంటారు, తప్పులేదు. అది ఇవో కుక్కను కల్పించడానికి తీసుకొచ్చినావా? కల్పిస్తావా? మీ కుక్కతో కాకుండా పెట్టుకున్నది మనసుతో పెట్టుకుంటాం. బ్యాచ్ నీ సంగతి చూస్తానా అన్నది. అది అనుకుంటే దాని ఒకడు ఆయన లొల్లికి దిగబడ్డాడు. ఆయన గలలు పట్టుకోవడం జరిగింది. అరే ఇదేంది కాదు, ఏదో నేను ఓటు అయిపోతుంటే ఆయన తప్పించుకొని నీ గేటు తీసే క్రమంలో ఆయన కుక్క పోయి ఆడ నిలబడడానికి గింత పంచాయతీ చేస్తాను ఏందని ఆయన లొల్లిలా గిట్లయితే కలవది వీళ్ళేం మనుషులు అసలు అని ఆయన పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. వీళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు ఏంటిది అనేది చేసే క్రమంలోనే ఎన్నికలు ఉన్నది కాస్త ఆగిళ్ళు. అది ఇంకా ఏ కొలికి రాకముందే మన పేర్లు అన్ని మీరు చూస్తున్నారు కదా. మనకు చరిత్ర కావాలి. పేర్లు ఎవరి పేర్లు ఎలా ఉంటే మనకేంది, ఏం జరిగిందనే మ్యాటరే కావాలి మనకు ముఖ్యం. ఇలాగే ఉండాలి. ఒక నైట్ టైంలో రోజు మనం కుక్కను బయట తీసుకుపోయి ఆయన కాసేపు అటు ఇటు తిప్పి ఆయన అది మలమూత్రాలు చేసుకుంటే ఆయన మనం తీసుకొచ్చి మనం ఇంట్లో మనం వదిలేసుకుంటాం, కట్టేసుకుంటాం. అది మన ఇష్టం, అది అయిపోతుంది. అయితే 7 గంటల టైంలో ఆయన ఆఫీస్కి పోయి రావడం జరిగింది. దాన్ని తీసుకుపోయి ఆయన అట్లా నిలబడుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా అతని పని అతను చూసుకుంటున్నాడు. ఏనంగా వచ్చిందో ఆయనతో ఒక ముగ్గురు వచ్చిండు. దాని కుక్క పొంటి నడుచుకుంటా రావడం జరిగింది. అది కుక్క అది కరవాలనుకుంటే బొచ్చు తీసి పెట్టుకొని కరవాలా మనిషి మీద పడి అట్లనే ఇట్లా దాని స్వభావం అది కుక్క మరి నువ్వు కుక్కవా? నువ్వు కుక్కవు కాదే, నువ్వు మనిషివే కదా. మనిషి వచ్చిందంటే అట్లనే అది మనిషి దగ్గరికి, అది ఫ్రెండ్లీ డాగ్ కాబట్టి అది ఇళ్ళల్లో పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మనిషి దగ్గరికి ఇట్లా పోతుంది అంతే. కరవది నీ మీద ఎగవాడది కరవదు. కరిసే కుక్కలు వేరే ఉంటాయి, పిచ్చిపట్టే కుక్కలు వేరే ఉంటాయి. అయితే అటు నడుచుకుంటా వెనుక అయితే మళ్ళీ వెనుతిరిగిందా అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర రాడ్లెక్క వచ్చినాయి, కర్రలేదా వచ్చినాయి. దాన్ని ఏమంటారు, ప్లానింగ్ చేసి మరీ దాడి చేసినట్టుగానే కదా. ఇది దాడి చేసింది ప్లానింగ్ తోటే. ప్లానింగ్ చేసి ఆయన 5 ఇంకొకడు ఎంటర్ అయితే 6 కలిసి కుక్కను కొడతా అంటే కుక్కను కొట్టకుండా ఆ వ్యక్తి
ఆ కుక్కను కాపాడే క్రమంలో దాన్ని ఇడిచిపెట్టితే కుక్క లోపలి కుక్క వచ్చింది, నువ్వు కుక్కతోటి మమ్మల్ని కనిపిస్తావారా అని ఆ వ్యక్తి మీద విపరీతమైన కొట్టుడు జరిగింది. ఆ కొడుతుంటూనే ఆ తల్లి మహానుభావురాలు తన భార్య నా భర్తను ముట్టకండి అని వచ్చి ఆ భర్త మీద పడుకుంటూ కూడా ఆమెను కూడా విపరీతమైన విధంగా అసలు ఎక్కడ తాకుతుందనే విషయం కూడా తెలియకుండా అమానుషంగా కొట్టి తన తల్లి కూడా కుట్టకుండా ఎందుకు కొడతారా, ఏం పాకుండా, ఇది ఏం అన్యాయం రా, ఇది అన్యాయం, ఇది ఇంత అన్యాయం ఎందుకు చెప్తారా, మీరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారంటే అంటే కూడా కొట్టుకుంటా ఇంకా జరిగింది ఈ సంఘటన. పాప కుక్కను ఇంటికి గేట్ లోపలికి వస్తే కూడా గేట్ లోపలికి ఒక వ్యక్తి వచ్చి ఆయన దాని తల మీద కొట్టిండు, దాన్ని లివర్ కాస్త డ్యామేజ్ జరిగిందట. ఒక ప్రాణం ఏ వ్యక్తిలో ఉన్న ప్రాణమే, ప్రాణం చీమలో ఉన్నదా ఏనుగులో ఉన్నదా అనేది ముఖ్యం కాదు. ప్రాణం ఏ జీవిలో ఉన్నా ఒకటే. మనిషిలో రూపకం అనేది ఉన్న, కుక్క రూపంలో ఉన్న ప్రాణం ఒక్కటే. ఎప్పుడు తెలుస్తుందిరా మీకు? ఎక్కడ గుర్తొచ్చిండ్రా మీరు ఎందుకు అసలు భూమి మీద పుట్టవలసిన అవసరం మీకు ఉన్నదా? భూమి మీద పుట్టే వ్యక్తులు ఇలాంటి లంబడి కొడుకులు అసలు భూమి మీద పుట్టద్దు. వాస్తవంగా పుడితే కూడా చాలా తప్పిది. ఒక్కడి వల్ల 100 మందికి అపాయం కలుగుతుంది. ఒక్కడు దుర్మార్గుడు అయితే 100 మందికి అపాయం కలుగుతుంది. ఆ ఒక్కడే లేకుంటే 100 మంది సేఫ్ అవుతారు కదా. ఆ ఒక్కడి మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నదా? ఒక్కడు చేయబట్టి 100 మందికి ఆపద కలుగుతుందంటే 100 కాదు, వాడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు లంగేలే. ఇక్కడున్నా రేపు ఇంకో కాడున్నా హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా వాళ్ళు లంగతనం అనేది బయటపడతారు. వాళ్ళు లంగ కాబట్టి ఎక్కడున్నా వాళ్ళ దురుగు చూస్తాడు. అలాంటి వాడిని దయచేసి, ఇదొక బిగ్ న్యూస్, ఇది చాలా దేశంలోనే ఇప్పటి వరకు మనకు వచ్చిన రాలేదో కానీ ఇది బిగ్ న్యూస్. వాళ్ళ కుటుంబాన్ని మాత్రం దయచేసి బయటికి వదలకండి. వదిలితే ప్రజలు ఎక్కడున్నా వీడన్నటోడు ఇలాంటి వ్యక్తి అన్నటోడు ఎక్కడున్నా ప్రజలకు ఇబ్బందే. దయచేసి వదలకండి. వాడి కుటుంబం మొత్తం ఒక డ్రగ్స్ వ్యవస్థ అట. ఆ డ్రగ్స్ వ్యవస్థ వాడు గోవాలు అమ్ముతాడో ఎక్కడ అమ్ముతాడో ఇక్కడో. అయితే వాడు కోణంలో ఆలోచించుకోవాల్సిన ఇంకొక విషయం ఉన్నది. వీడు ఆల్రెడీ డ్రగ్స్ అమ్మేటోడు కాబట్టి, అరే ఇది కుక్కలు నన్ను పసిగట్టి వచ్చిందంటే ఆయన నేను చేసే వ్యాపారం నేను ఇక్కడనే ఉంటా కదా రేపటి నుంచి వెళ్ళి. వాడు ఆడ ఉంటున్నాడు, ఇల్లు కట్టుకుంటాడు కదా. మరి దీన్ని లేకుండా చేయాలని వాడు అనుకున్నాడు ఏమో. ఈ పసిగట్టి వచ్చిందా, మరి నేను చేసేది అన్ని అక్రమాలేనే, నేను చేసేది అమానుషాలేనే. ఈ అమానుషం దీనివల్ల ఎక్కడన్నా బయటపడతానని వాడు ఆలోచించుకున్నాడా? ఎలాగైనా దీన్ని లేకుండా చేయాలి అని అనుకున్నట్టే ఉన్నట్టుగా కదా వాడు చేసే అక్రమాలు. ఇప్పుడు వాడు ఒక డ్రగ్స్ అమ్మే వ్యక్తి, ఏదో ఇప్పుడు కుక్క అనేది మామూలుగా మన మైండ్ సెట్ను కుక్క కనిపెడుతుంది. వాస్తవంగా చెప్పాలంటే మన మైండ్ సెట్ను కుక్క కనిపెడుతుంది. మన ఆలోచనలు దానికి ముందు తెలుస్తాయి. అని వీడు ఏమో వేసిన లంగేశం మన ఆలోచనకు కలిగినప్పుడు దానికి అర్థం మనం నడిచే నడక, మనం చూసే చూపు అవి ఖచ్చితంగా పసిగడతాయి కుక్కలు. అదేవిధంగా వాడికి ఆలోచన వచ్చినట్టున్నది. అబ్బా మేము చేసేది అక్రమాలాయే, ఇది మేము చేసేది ఒక లంగ వ్యవస్థనాయే, ఈ కుక్క ఎక్కడ పసిగడుతుందో మమ్మల్ని అసలు దీన్నే లేకుండా చేయాలి, దీనివల్ల రేపు రాబో కాలంలో ఎప్పుడైనా మన మీద ఇబ్బంది కలగవచ్చు మనకు అనుకొని వాడు చేసినట్టుగానే కనబడుతుంది. వాళ్ళను మాత్రం దయచేసి వదలకండి. ఒక కుక్క కోసం వ్యక్తి కోసం తల్లి, ఆ వ్యక్తి కోసం భార్య, ఇంతమంది రోడ్డు మీద చూస్తుండగా కొడితే వాడు ఆ కొట్టే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు వీధిలో వాళ్ళకి ఇప్పటి వరకు తెలియదు. వాళ్ళు వచ్చిన కొత్తగా వాళ్ళ ఇంట్లో వాడు ఉన్నాడు కట్టుకుంటా, వాడు అక్కడికి వచ్చి ఉండి ఓ 10 ఏళ్ళు ఉంటే వాళ్ళ వ్యవస్థ ఏంది, ఓ ఏడాది ఉంటే వాడు వ్యవహారం ఏంది, వాని కథ ఏంది అనేది ఆ వీధి వాళ్ళకు తెలుసు కావచ్చు. అది తెలియదు. కన్స్ట్రక్షన్ కొత్తగా చేసుకుంటాడు కాబట్టి వాడు ఏదో ఆ టైంకి వస్తాడు, ఆయనకి పని అయింది అంటాడు, పోతాడు. వాళ్ళ సంగతి వీళ్ళకి ఏం తెలుసు? వాడు లంగ దొంగ అనేది వీళ్ళకి ఏం తెలుసు? ఇలాంటి లుచ్చన కొడుకులు ఒక వీధికి ఒకడు ఉంటే వీధంతా నాశనం అవుతుంది. మీరు దయచేసి ఆ వీధి వ్యక్తులు కూడా మీరు వాళ్ళని అక్కడ ఉంచకండి. అసలు అక్కడ కాదు, ఎక్కడ ఉంచాలి నాకు తెలుస్తా మాత్రం ఎక్కడ ఉంచకుండా బెటర్. వాళ్ళు డ్రగ్స్ తీసుకొని అంటే
ఆ విధంగా ఒక మత్తు పదార్థాలు తీసుకొని వాళ్ళు ముందే ఈ విధంగా చేయాలని ఆలోచించుకొని ఇతన్ని ఈ కుక్క యజమాని అయితే ఏ టైంకి వస్తాడు, ఏ టైంకు కుక్కను తీసుకొచ్చి బయట నిలబడతాడు అని గమనించుకొని ఆనందంగా ఈనంగా అదే టైంకు వాళ్ళు పసిగట్టి అక్కడ ఉండి కుక్కను తీసుకొచ్చి నిలబడ్డ వెంటనే వాళ్ళు రావడం అంటూ జరిగింది. అది ఏ మనిషి వచ్చినా కుక్క ఇట్లా అంటూనే ఉంటుంది. అది కావాలని అక్కడ గెలిపించుకొని అటు 4 అడుగులు వేసి వెంటనే దాడి జరిగింది. కావాలని చేసినట్టు కదా ఇది. వాళ్ళను మాత్రం వదలకూడదు. వాళ్ళను వదిలితే చాలా ప్రమాదకరము. ఆ వ్యక్తులు, అలాంటి వ్యక్తులు చాలా ప్రజలకు ప్రమాదకరం. ఒక మంచి వారు బ్రతకాలంటే ఈ చెడ్డ వాళ్ళు ఉండకూడదు. మంచి అనేది బ్రతకాలి. చెడు చచ్చినా పర్లేదు. దానికి విరుద్ధంగా కాలం జరుగుతుంది. కాలం అనేది విరుద్ధంగా జరుగుతుంది. మంచి మంట కలిసిపోతుంది, చెడు రాజ్యం వెళ్తుంది. మనము కొంతమంది అయినా కానీ ఇలాంటివి మనం చర్యలు తీసుకొని మంచిని బ్రతికిద్దాము, చెడును సాగొడదాము. ఏమంటారు ప్రజలారా? ఇది నిజం కాదా? చెడును మట్టిలో కలిపేద్దాము, మంచిని నిలబెడదామని నా ఆలోచన.